హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాలుగా మీకు ఆ పీడిఎఫ్ నోట్స్లు మేము షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నియామకాలు చకచక. ఇక్కడ వేగం పెంచిన టీజీపీఎస్సీ 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాల వెల్లడి. మిగతా వారికి రాత పరీక్షలు కూడా నిర్వహణ జరిగింది. సో దాదాపుగా ఇక్కడ 13 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తుది ఫలితాలను అయితే వెల్లడించడం జరిగింది టీజీపీఎస్సీ. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలను వెల్లడిస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో 13 నోటిఫికేషన్లకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించింది. 2022లో ప్రకటించిన పరీక్షలు నిర్వహించని పోస్టులకు కొన్నిటికి రాత పరీక్షలను కూడా పూర్తి చేసింది. సో ఇక్కడ మిగతా వాటికి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్లోగా గ్రూప్ 1, 2, 3 మినహా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలన్నీ ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న న్యాయ వివాదాలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపశమనం కూడా కల్పించడం అయితే జరుగుతుంది. రైట్, ఇక్కడ టీజీపీఎస్సీ అయితే ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, ఫలితాల విషయంలో అయితే కొద్దిగా వేగం అయితే పెరిగినట్టే ఉంది. సో ఫాస్ట్గా అయితే రిక్రూట్మెంట్ కాకపోయినా ఫలితాలు అయితే ఫాస్ట్గా అయితే వస్తున్నాయి. ఫైనల్ లిస్ట్స్ అనేటివి కూడా తొందరగానే వస్తున్నాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా జేఎల్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. సో దానికి సంబంధించిన నెక్స్ట్ మనకు ఫైనల్ కీ కూడా అంటే ఫైనల్ రిజల్ట్ కూడా రాబోతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వివాదాలను పరిష్కరించి 2017లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వేటేజీ మార్కుల విషయంలో న్యాయ వివాదాలు తలెత్తాయి. అవి 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరిష్కారం అవడంతో ఫలితాలు వెలువడ్డాయి. గురుకులాలలో పీటీ పోస్టులకు 2017లో జారీ అయినటువంటి నోటిఫికేషన్పై విద్యా అర్హత వివాదాలు వచ్చాయి. దీంతో 2023లో ఎస్సీ గురుకుల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ కేసుల పరిష్కారం సత్వరం పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించారు. చివరిగా హైకోర్టు నుంచి అర్హతలపై తీర్పు వచ్చింది. డిప్లొమా చదివిన అభ్యర్థులు 5వ తరగతికి, డిప్లొమా అండ్ డిగ్రీ అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతికి, డిగ్రీ అభ్యర్థులు 9, 10 తరగతులకు బోధించాలని తెలిపింది. దీంతో టీజీపీఎస్సీ గురుకుల సొసైటీల కార్యదర్శులకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. 9, 10 తరగతులకు పీడీ స్కూల్స్ పోస్టులు ఉన్నాయి. 5వ తరగతి కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు లేవు. దీంతో పీటీలు 6 నుంచి 8 తరగతుల వరకు బోధించాలని, ఈ పోస్టులకు డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు అర్హులని నిర్ణయించింది. సమస్య పరిష్కారం కావడంతో 594 పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు అయితే వెల్లడి కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికేట్ల పరిశీలన. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే పూర్తయింది. ఇక్కడ జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు పరిశీలన కొనసాగుతుంది. అక్కడకు రాలేకపోయిన వారికి, ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగియడం కూడా జరిగింది. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2, 3 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ వెలువడించింది. గ్రూప్ 3 దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 2 నుంచి 6 వరకు ఎడిట్ ఆప్షన్ని కూడా ఇచ్చింది. సో గ్రూప్ 3 అభ్యర్థులు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ యొక్క అప్లికేషన్లో ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. మనకు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆ యొక్క ఫెసిలిటీ అయితే కల్పించింది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, అదే భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, డిఏఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైట్, టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి అయితే ప్రక్రియ అయితే వేగవంతం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వారు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రైట్, ఇక్కడ
ముఖ్యమైన అప్డేట్ చూసుకునే ముందు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించిన ప్రక్రియ అంతా అయితే పూర్తయిపోయింది మిత్రమా. సో ఆ ఫైనల్ కీ అయితే రెడీ అయిపోయింది. సో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయడమే మిగిలి ఉంది, రైట్. వాళ్ళ వెబ్సైట్లో సో యాక్చువల్గా నిన్ననే వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉండే, బట్ ఏం టెక్నికల్ ఇష్యూ వల్ల వారు అప్లోడ్ చేయలేకపోయారా. నిన్న మనం వెబ్సైట్లో కూడా మనము సందర్శించినప్పుడు వెబ్సైట్లో కూడా కొద్దిగా బిజీ రావడం కూడా జరిగింది. సో దాంతో ఫైనల్కి అప్లోడ్ అవుతుందని అనుకున్నాం చాలామంది, కానీ సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిన్నైతే వారు అప్లోడ్ చేయలేకపోయారు ఫైనల్కి సంబంధించి. దాదాపుగా మనకు ఈరోజు అయితే సండే ఉంది. సో దాదాపుగా మరి ఒకవేళ వాళ్ళు ఈరోజు కూడా అప్లోడ్ చేద్దామనుకుంటే చేయవచ్చును, లేదా రేపైతే కంపల్సరీ ఫైనల్కి అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులోకి వస్తుంది. సో దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వాళ్ళు ఫైనల్కీని అప్లోడ్ చేయాల్సి మాత్రం ఉంది, రైట్. ఇక్కడ ఫైనల్ కీ అండ్ ఫలితాలు ఒకేసారి వస్తాయంటే ఇక్కడ ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ టైం తీసుకొని మీకు డిఎస్సి ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, రైట్. డిఎస్సి ఫలితాలు ఇచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ సంబంధించిన లిస్ట్ వస్తుంది. సో జనరల్ ర్యాంకింగ్ సంబంధించిన లిస్ట్ కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ అవుతుంది. సో అది వచ్చిందంటే మనకు కొద్దిగా రిలీఫ్ అయితే అవుతుంది, ఎందుకంటే జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత మన ర్యాంకు, మన స్కోరు, మన జిల్లాలో ఎంత ఉంది, మనకు జాబ్ వస్తుందా లేదా అని అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి, రైట్. ఇది డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించిన విషయాలు. కొందరికి ఆ టెట్ మార్కులు అప్డేట్ కాలేదు, మేము మెయిల్ చేసిన ఇప్పటి వరకు అని చాలామంది అంటున్నారు. సో అవి అప్డేట్ అవుతాయి మిత్రమా. ఒకవేళ అప్డేట్ కాకుండా మళ్ళీ ఒకసారి హెల్ప్ డెస్క్కి మీరు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. మెయిల్ చేసి అప్డేట్ కాలేదని మెయిల్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఇప్పటివరకు అప్డేట్ అవుతాయని. సో ఒకవేళ మెయిల్ రిప్లై రాకపోతే మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ఆఫీస్లో ఆ టెక్నికల్ టీం ఉంటుంది మిత్రమా. సో అక్కడ వెళ్ళి వాళ్ళకి కలిసి మీ యొక్క ప్రాబ్లమ్ని చెప్పే ప్రయత్నం చేయండి. వాటన్నిటిని వారు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు ఆఫీస్కి వెళ్ళే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మెయిల్ చేయండి మిత్రమా. మెయిల్ చేసిన తర్వాతనే మీరు ఆ యొక్క డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క సమస్యని ఏమైతే ఉందో ఆ సమస్య చెప్పుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా వాళ్ళు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇది మన టెట్ మార్క్స్ అప్డేట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి, అంటే రాబోయే డిఎస్సిలో మెగా డిఎస్సి వేయాలనేది డిమాండ్ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 25,000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, స్కూళ్లలో మౌలిక వసతులు లేమి, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో అపరిశుభ్రత, భద్రత లేకపోవడం, వెరసి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయనైతే పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వేకెన్సీస్ అయితే చాలా ఏర్పడ్డాయి, దాదాపుగా ట్రాన్స్ఫర్స్ అంటే ప్రమోషన్ ద్వారా అయితే చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి. సో ఆ యొక్క వేకెన్సీస్ అన్నింటినీ ఫిలప్ చేయాలి, రైట్. ఈ డిఎస్సి అయితే కంప్లీట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో దాదాపుగా ఒక 25,000 ఖాళీలతోటి మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. సో అభ్యర్థులు కూడా చాలామంది మెగా డిఎస్సి వేస్తే చాలామంది అభ్యర్థులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి దాదాపుగా ఆ మెగా డిఎస్సి వేసే ప్రయత్నం అయితే చేయాలి. మెగా డిఎస్సి వేయడం ద్వారా చాలామంది గ్రామీణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఎన్ని వేకెన్సీస్ ఉంటే ఆ వేకెన్సీస్ అన్నిటినీ ఒకేసారి నింపే ప్రయత్నం అయితే చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ హెచ్జిటి ఖాళీలు ఎలాగో ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఎక్కువ ఖాళీలు ఉండే విధంగా సో ఆ విధంగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకు పోస్టులు అనేటివి పెంచే ప్రయత్నం అయితే చేయాలి, రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక అప్డేట్ని చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ గెస్ట్ లెక్చరర్కి వారైతే ప్రకటన ఇవ్వడం జరిగింది. తాండూరుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాండూరు నందు 2024-25 అతిథి అధ్యాపకులకు పనిచేయుటకు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి వారైతే పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తాండూరు ఆ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడ 2/9/2024 కనుక సోమవారం సాయంత్రం 3 గంటలలోపు కళాశాలలో ఇవ్వవలసిందిగా ప్రిన్సిపాల్ చెప్పారు. అంటే మీకు ఆసక్తి కలవారు దరఖాస్తు అనేటివి మీ యొక్క అప్లికేషన్ని సెప్టెంబర్ 2 సాయంత్రం 3 గంటలలోపు కళాశాలలో ఆ యొక్క ప్రిన్సిపాల్కి ఇవ్వాలి. అక్కడ కాలేజీలో మీరు సబ్మిట్ చేయాలి. దాని తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి. సో వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3/9/2024 కనుక మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది డెమో అనేది ఉంటుంది, గమనించే ప్రయత్నం చేయండి. తాండూరు ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ
ఖాళీలు చూసుకుంటే ఇంగ్లీష్ సంబంధించి ఒకటి, తెలుగు ఒక ఖాళీ ఉంది, వాణిజ్య శాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణితం, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ సంబంధించి ఒక హిందీ లెక్చరర్కి ఒకటి, జంతు శాస్త్రం ఒక ఖాళీ, వృక్ష శాస్త్రం, ఉర్దూకు సంబంధించినటువంటి ఒక ఖాళీ అయితే ఉంది. సో గమనించండి. దీనికి అర్హతలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, సంబంధిత సబ్జెక్ట్లో 55%తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి. నెట్ సెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వీరికి నెట్ సెట్ క్వాలిఫై ఉంటే వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ ఎవరు లేకుంటే సంబంధించిన సబ్జెక్ట్లో బోధన అనుభవం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బోధన అనుభవం కలిగిన వారు తప్పకుండా వారి యొక్క సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ఇది ఈ యొక్క గెస్ట్ లెక్చర్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ కూడా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైన్సాలో కూడా అతిథి అధ్యాపకుల కోసం వాళ్ళు కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఆ యొక్క బైన్సా ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో మీరు కూడా మీ యొక్క గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీ యొక్క అప్లికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో అది కూడా అభ్యర్థులు తెలుగు ఒక ఖాళీ ఉంది, ఉర్దూ లాంగ్వేజ్ సంబంధించి ఒక ఖాళీ, ఎకనామిక్స్ మరియు ఫిజిక్స్కి సంబంధించి అదేవిధంగా ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. సో అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 3 వరకు సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చేసరికి సెప్టెంబర్ 4న ఉంది బైన్సాకు సంబంధించినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో. సో ఈ యొక్క ఎవరైనా అభ్యర్థులు ఉంటే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 3 దరఖాస్తులను సవరించుకోండి. అభ్యర్థులకు మరో అవకాశం అయితే ఇచ్చిన టీజీపీఎస్సీ. సో ఎవరైనా గ్రూప్ 3లో ఎలాంటి అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మీ యొక్క అప్లికేషన్ని సవరించుకునే ప్రయత్నం చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. సో మీ యొక్క క్యాస్ట్ కావచ్చు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ యొక్క అవకాశం అయితే వారు కల్పించారు. రైట్, ఇక్కడ నెక్స్ట్ డిఎస్సి కోసం కావచ్చు, నెక్స్ట్ రాబోయే అన్ని నోటిఫికేషన్ల కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మిత్రమా. మీకు ఏమైనా మెటీరియల్స్ కావచ్చు, సిలబస్ ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేశాను. ఇంకేమైనా అవసరం ఉంటే మీరు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. మేము మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మీకు ఏ పీడిఎఫ్ నోట్స్లన్నా నేను ఎక్కడ నుండన్నా తీసుకోనన్నా మీకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ రాబోయే డిఎస్సి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. పీడిఎఫ్ నోట్స్లు మీకు అందించే ప్రయత్నంలో ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. సో మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించి మీ యొక్క మిత్రులకు ఒక 4-5 మిత్రుల కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.